చేసామా? ఈరోజు ఉపవాస ప్రార్థన నిమిత్తం ధ్యాన వాక్యంగా 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం తీసి పెట్టుకుందాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం తీసి పెట్టుకోండమ్మా. దాంట్లో నుంచే మనము దయచేసి తండ్రులన్నీ పక్కన పెట్టి దూరంగా పెట్టండి. తండ్రులన్నీ కూడా దూరంగా పెట్టి రాము గారికి కూడా ఆ చివర అవకాశం ఉంటే ఆ పక్కన వేసి గాలి వస్తుంది. హల్లెలూయా. వాక్యం చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. దేవుడికి స్తోత్రం. మా కంచెలు తీయమని చెప్పాను కదా, కంచెలు శబ్దాలు వస్తారు, తీసేయండి. 5వ అధ్యాయం చదువుతున్నాం. 5వ అధ్యాయం మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం ఎలా ఉంటుంది అమ్మ వినండి. ఒక అన్యుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఒక ఆశీర్వాదాన్ని పొందుతున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు దేవుడికి విరోధంగా నడుచుకుని శాపగ్రస్తుడయ్యాడు. మీకు అర్థమవుతుందా? ఒక అన్యుడు దేవుడిని ఎరగని వ్యక్తి, దేవుడంటే తెలియని వ్యక్తి దేవుడి దగ్గర మేలు పొందుకుని ఆశీర్వాదకరంగా మారాడు. దేవుడిని ఎరిగిన వాడు, వాక్యం ఎరిగిన వాడు, దేవుడితో ఉన్నవాడు, సేవకులతో ఉన్నవాడు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. ఈ రెండింటి మధ్య కొంత సమయం మనం వాక్యం ధ్యానించుకుంటే మనం దేవుణ్ణి ఏ విధంగా ఎలా హత్తుకోవాలి, ఏ విధంగా భయభక్తులు కలిగి జీవించాలో ఈ ఒక లేఖన భాగం మనకి నేర్పిస్తుంది. ఇక్కడ ఒక విశ్వాసి కనబడతాడు, ఒక దైవ సేవకుడు కనబడతాడు, ఒక దేవుని దేవదూతలు మనకి కనబడతాడు, ఒక శాపగ్రస్తుడైన వ్యక్తి కూడా కనబడతాడు. కాబట్టి దీంట్లో ఏ స్థితిలో మనం ఉన్నామో ఒక అరగంట దేవుడి వాక్యం ధ్యానించుకుని లాస్ట్లో ప్రార్థన చేసుకుందాం. ఏదైనా ప్రత్యేకమైన ప్రార్థన ఉంటే ఈ వాక్యం అయిన తర్వాత చెప్పండి, మీకోసం ప్రత్యేకంగా మేము అందరం కలిసి ప్రార్థన చేస్తాం. మొట్టమొదటిగా నేను వచ్చిన చదువుకుంటూ వివరించుకుంటూ వెళ్తాను, సమయం తక్కువగా ఉంది కాబట్టి చూద్దాం. 5వ అధ్యాయం మాత్రం తీసి పెట్టుకోండి. సిరియా రాజు సైన్యాధిపతి నయమాను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనుక అతడు తన యజమాని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడైన. అతను పరాక్రమశాలి ఉండేది కానీ అతడు కుష్ఠిరోగి. ఇక్కడ సిరియా దేశానికి ఒక సైన్యాధిపతి ఉన్నాడు. సైన్యాధిపతి అంటే సైన్యం ముందు నడిచి యుద్ధరంగంలో పంక్తులను తీర్చి ఎలా యుద్ధం చేయాలి, ఎలా సైన్యాన్ని ఊహపరచాలి, శత్రువులు వస్తే ఎలా ఎదుర్కోవాలో ఈ సైన్యాధిపతి తన సైనికులు తర్ఫీదిచ్చేవాడు. అతను పరాక్రమశాలి. అతను ఎక్కడికి వెళ్ళినా కూడా యెహోవాయే అతను జయమిచ్చేవాడు. ఎక్కడ యుద్ధం చేసినా అతను దేవుడిగా తోడుగా ఉండటం చేత అతను ఎక్కడికి వెళ్ళినా కూడా గొప్ప జయాన్ని తీసుకొచ్చుకునేవాడు. ఒకడు జయం పొందాలి అంటే దేవుడు మనకి తోడై ఉండాలని వచనం చెబుతుంది. అతడు యెహోవా, చూడండి ఒకసారి ఇక్కడ ఏమో రాస్తుందో చూడమ్మా. యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండేను. సిరియా దేశానికి ఎవరు సైన్యాధిపతి ద్వారా? దేవుడే జయము కలగజేశాడంట. ఒక దేశానికి జయము కలగాలన్నా, ఒక కుటుంబానికి జయము రావాలన్నా, నువ్వు వెళ్ళే పని పాటల్లో, ఉద్యోగ వ్యాపారాల్లో కానీ, కుటుంబ జీవితంలో కానీ జయ జీవితం అనుభవించాలన్నా, జయకరంగా రావాలి అన్నా అది దేవుడు వల్లే తప్ప మానవ మాత్రం వల్ల ఎప్పటికీ కాదు, దేవుడిస్తే తప్ప. అలాగే అతను పరాక్రమశాలి. చూస్తే వారందరికీ కూడా మంచి హైట్, పర్సనాలిటీ ఉన్న వ్యక్తి, యుద్ధ రంగంలో నైపుణ్యత కలిగిన వ్యక్తి, మంచి సౌష్ఠము, మంచి ఆకారము, 6 feet బాడీ, మంచి పౌష్టికరమైన కండలు ఉన్న వ్యక్తి. కానీ అతనికి లోపల ఎవరికి తెలియని ఒక కుష్టి రోగము ఉంది. ఏముంది? కుష్టి రోగము ఉంది. కుష్టి రోగము ఉంది. కుష్టి రోగాలు చూసేప్పుడు మీరు సహజంగా ఇలా చేతులు ముడిచి వాడు స్పర్శ ఉండదు. కూర్చున్నా సరే వాడికి స్పర్శ తెలియదు, కాలినంత స్పర్శ వాడికి తెలియదు. అదే కుష్టి వ్యాధి అన్నమాట. కుష్టి వ్యాధి లక్షణం ఏంటంటే స్పర్శను కోల్పోవడం. సూట్తో గుచ్చినా వాడికి ఏమీ తెలియదు, అంత మొద్దు బారిపోయే శరీరంగా ఉండదు. ఈ ఏళ్ళన్నీ తినేస్తాయి. ఏళ్ళన్నీ కూడా తినేస్తాయి. అవునా కాదు? ఏళ్ళన్నీ కూడా
తినేస్తాయి, వాళ్ళకి స్పర్శ ఏమీ ఉండదు. ఇప్పుడు జ్వరం వచ్చిన వాళ్ళని పట్టుకుంటారు, దెబ్బలు తగిన వాళ్ళని పట్టుకుంటారు, కాస్త కాళ్ళు చేతులు కాలిన వాళ్ళని పట్టుకుంటారు. కానీ కుష్టి వ్యాధిగ్రస్తుల దగ్గరికి వెళ్ళి ఎవరు కూడా ముట్టుకుంటారండి. కానీ అటువంటి వారికి కూడా మహాతల్లి ఒక ఆవిడ సేవ చేసింది. ఎవరు? మదర్ తెరీసా. కుష్టి వ్యాధిగ్రస్తులు ముట్టుకుని కుష్టి వ్యాధిగ్రస్తులకు స్పూన్తో కూడా అన్నం తినిపించింది. ఆ రక్తసికమైన ఆ సీము కారే గాయాన్ని కడిగింది అవి. అందుకే మదర్ తెరీసా అన్నారు. ప్రపంచ యావత్తు మదర్ అని పిలుచుకోవడం కారణం కుష్టి వ్యాధిగ్రస్తులను కూడా ఆవిడ ముట్టుకుని శుద్ధి ఆవిడ ప్రేమించి వాళ్ళకి సఫర్ చేసింది. ఒక కుష్టి వ్యాధిగ్రస్తులు వచ్చినప్పుడు దేవుడు అంటాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చెయ్యి అంటాడు. అప్పుడు కుష్టి వ్యాధి దగ్గరికి యేసు ప్రభు వచ్చి ఆ వ్యాధిగ్రస్తుని పట్టుకుంటాడు, చేతులు పట్టుకొని నాకు ఇష్టమే అంటే ఎప్పుడైతే దేవుడి స్పర్శ వచ్చిందో ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడికి వెంటనే కుష్టి అంతా పోయి స్వస్థత. అలాగే ఇతను పైకి ఆకారానికి మంచి బలశాలిగా ఉన్నాడు, పరాక్రమశాలిగా ఉన్నాడు, జయం తీసుకొచ్చే వ్యక్తిగా ఉన్నాడు. సిరియా రాజు చక్కగా మందిరంలో పడుకోవచ్చు హ్యాపీగా, సైన్యాధిపతి నయమాను ఉన్నాడు, నాకేంటి యుద్ధంలో చూసుకుంటాడని అంత గొప్ప ధీమా కలిగిన వ్యక్తి ఎవరికి తెలియని రహస్యమైనటువంటి బాధ అనుభవిస్తున్నాడు. ఏంటంటే అతనికి ఏముంది? ఇప్పుడు సైన్యాధిపతికి ఏముంది? అంత కవచం ఉంటుంది తెలియదు. ఒక రోజున అంటే నేను క్విక్గా చెప్పుకుంటూ వెళ్తున్నాను, తర్వాత వివరిస్తాను వాక్యం. ఒక రోజున సిరియా దేశ సైన్యాధిపతి ఇజ్రాయెల్ దేశం ఎత్తి యుద్ధం చేసినప్పుడు వస్తా ఒక బారిస్ పిల్లని తీసుకొచ్చాడు. ఒక బారిస్ పిల్లని ఎత్తుకొచ్చి ఇంట్లో పని అమ్మాయి పెట్టుకున్నాడు. ఒక రోజు చొక్కా విప్పుతున్నప్పుడు ఆ పాప చూసింది. మరి ఇంట్లో పనిచేస్తున్న అమ్మాయి కాబట్టి బెడ్రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఉన్నప్పుడు ఏ చొక్కా విప్పినప్పుడు వాళ్ళ ఆవిడ ఒకవేళ వీపుకి మందు రాస్తున్నప్పుడు మొత్తానికి పాప చూసింది. చూసి ఆ పాప అంటది, అమ్మా యజమానికి కుష్టి కదా, నా ఊరిలో నా ఇజ్రాయెల్ దేశంలో నా సేవకుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఈ కుష్టు బాగా అయిపోతామని ఒక మంచి శుభవార్త చెప్పింది ఆ పిల్ల శుభవార్త చెప్పింది. శుభవార్త చెప్పంగానే ఇంకేముంది, రోగం అయిపోతుందంటే ఇక్కడికి మద్రాసు కూడా వెళ్తారు. ఎప్పుడు దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే బెంగళూరు వెళ్తారు, మద్రాసు వెళ్తారు, నాగపూర్ వెళ్తారు, డబ్బులు విదేశాలు కూడా వెళ్తారు. అవునా కదా? రోగం తగ్గడం ప్రాణం కంటే ఏది ముఖ్యం? రోగం తగ్గడం ముఖ్యం. అలాగే దేవుడు నమ్ముకొని వ్యక్తి అయినా రోగం తగ్గుతుంది కాబట్టి, స్వస్థత కావాలి కాబట్టి వెళ్ళాడు. వెళ్తా ఊరికి వెళ్ళా ఆ దేశ రాజు చూడటానికి విలువైన బంగారం వెండి కానుకలు తీసుకుని వెళ్ళిన తర్వాత మొత్తానికి ఎలీషా దగ్గర చేరాడు. ఎలీషా గారు సేవకుడి దగ్గర వచ్చినప్పుడు ఆయన బయటికి రాలా, నయమాను చూడాలా, ఏమి చెప్పలా, వెళ్ళి అయవార్తనంలో మునిగిపో అన్నట్టు. ఈయన ఒళ్ళు మడిపోయింది. అంత దూరం నుంచి వస్తే కనీసం మొహం కూడా చూసి నా చెయ్యి పెట్టి నెత్తి మీద చెయ్యి పెట్టి ప్రార్థన కూడా చేయకుండా, నా మొహం కూడా చూడకుండా వెళ్ళి ఆ యోర్దానాన్ని మునిగిపోవాలి పనోడి చెప్పి పంపిస్తాడా? నేను ఎవరిని? సైన్యాధిపతిని. నాకేం తక్కువ? నాకెందుకు ఎంత పనులు ఉంటారు, నా ఆస్తి అంతా, నా విలువేంటి అని గర్వం వచ్చేసింది. వచ్చిన పని మర్చిపోయాడు, కోపం వచ్చేసింది. వెళ్ళిపోదాం అన్నాడు. అప్పుడు పనోడు అన్నాడు, అయ్యా మనం దేనికి వచ్చాము? ఆయన ఏమన్నాడు? నేను కొండెక్కమన్నాడా, కొట్టెక్కమన్నాడా, బరువు మోయమన్నాడా, ఆ యోర్దాను నదిలో మునగమన్నాడు, అంతే కదా, ఏముంది మునిగితే అయిపోయాలి కదా అని బతిమాలుకున్నాడు. వెంటనే పనివాడు మాట నేను విలువిచ్చి, సరే ఇంత దూరం వచ్చాను కదా, ఇది కూడా చెప్తున్నాడు కదా అని పద అని ఆ యోర్దాన్ నదిలో, మీరు ఎప్పుడైనా నదిలో మునిగి అనుభవం ఉంటే కృష్ణానదిలో పుష్కర్ ఘాట్లో డింగు 3 సార్లు మునుగుతారు. అవునా? మురికి నీళ్ళు ఏం పోతారో ఏమంటారో పక్కన ఏమంటారో తెలియదు, ఎవరో ఏదో ఉంటారు, మొత్తం మునుగుతారు శుభ్రంగా. మొత్తానికి శుభ్రంగా పక్కనే ఎక్కడే స్నానాలు ఎక్కడే అంటారు, అక్కడే 1 2 కూడా వెళ్ళిపోతాయి, అక్కడే మునిగిపోతారు. శుభ్రమైన పవిత్రమైన స్నానం, పుష్కర స్నానం అయిపోయింది. మొత్తానికి తెల్లబడి కూర్చుంది కదా. అయితే వినమ్మా, అయితే దేని స్తోత్రం, కొట్టమాకయ్యా కొట్టమాకు, హల్లెలూయా. ఏం చెప్పచ్చు అమ్మ? శ్యామలా గారిని రమ్మని చెప్పి ఎక్కడున్నారు? ఇద్దరు చదవటే వెళ్ళిపోయారేంటి అమ్మ? లోపల రండి, వాక్యం పనులు రండి, ఎత్తుకున్నారమ్మ. అమ్మ తీసుకురామని
తీసుకురా. యేసు రక్తం శిష్యు ఏం చెప్పొచ్చాను అయ్యా, ఒక్క పూట అయితే అయిపోతే రక్షణ. అపవాది చోటుకు పోకండి, ఒక్క పూట తమాయించుకోండి. యుద్ధం యెహోవాది, రక్షణ యెహోవాది. జాగ్రత్త సుమా. ఏం చెప్పొచ్చాను? యార్దాను నదిలో మునగ ఉన్నాడు. సరే అని అట్టగా మునిగాడు. పసి పిల్ల దేహం వలె వచ్చేసింది. అదే పసి పిల్ల దేహం వలె వచ్చేసింది. అర్థమైందా? అంటే స్వస్థ వచ్చిందా లేదా? మాటకే వచ్చిందా లేదా? ఒకటి రాలేదు, చెయ్యి పెట్టలేదు, గంటసేపు ప్రార్థన చేయలే, జస్ట్ వెళ్ళిన మునిగిపోన్నాడు. ఎందుకంటే ఎవరికి ఏం చెప్పాలో ఏ మాట అవసరమో దేవుడు సేవకుడికి తెలియపరుస్తాడు. సైన్యాధిపతి మొహం కూడా చూడాల, లోపల నుంచే చెప్పాడు వెళ్ళి ఎవరితో మునిగిపోవాలి. అర్థమైందా? ఆ మాట నమ్మి వెళ్ళాడు. 7 సార్లు మునగానే సైన్యాధిపతి ఏమయ్యాడు? పసిపిల్ల వంటి దేహం వలె స్వస్థత పొందుకున్నాడు. హల్లెలూయా. ఈ స్వస్థత పొందుకోవడానికి ఈ మధ్యలో కొన్ని కార్యాలు జరిగాయి. ఆ కార్యాలు ఏంటో మనం చూసి ఈరోజు దేవుడు మనకు చెప్పే పాట ఏంటో నేర్చుకుందాం. రక్షణ పొందుకునేవారు రేపు 7 వరకు ఉభయులు అందరూ కూడా సమయం పాటించాలి. అపవాది ఎప్పుడైనా మన మీద దాడి చేస్తాడు. ఎందుకంటే రక్షణ పొందుకుంటే దానికి ఒళ్ళు మంట ఉడికిపోతుంది, కోపం వచ్చేస్తుంది. నా చేతుల నుంచి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఏమంటది? నా చేతుల్లో నుంచి వరకు నా బంధాల్లో ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు, నా చేతుల్లో నుంచి వెళ్ళిపోతున్నారని సాతానుకి ఒళ్ళు మండిపోతా ఉంటుంది. ఎప్పుడేం దాడి చేస్తుంది. కాబట్టి ప్రార్థనా పూర్వకంగా సమన్వయంగా సహనంతో ఉండండి. హల్లెలూయా. ఏం జరిగినా సరే రేపు 8 గంటల వరకు మీ చెవి వినపడకూడదు, మీ కళ్ళు తిరగబడకూడదు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి అమ్మ, వాక్యంలో చూసుకుందాం గబగబా. మొట్టమొదటిగా ఏం చేశాడు సిరియా సైన్యాధిపతి నయమాను? కుష్టి రోగం కలిగిన వాడై ఉన్నప్పుడు, కుష్టి రోగము చాలా కూడా బాధ కలిగించేది, అసహ్యం కలిగించేది. ఎవరు కూడా కుష్టి రోగాన్ని ప్రేమించలేరు, దగ్గరికి వెళ్ళి హత్తుకోలేరు. అవునా? ఎవరు ఎంత బంధువులైనా ఎంత అయిన వారైనా దూరంగా ఉండి మాట్లాడితే దుర్వాసన వస్తుంది. కుష్టి వ్యాధిగా చూసిన ఒక రకమైన భయము, ఒక రకమైన ఇరిటేషన్ వచ్చేస్తుంది. అవునా కదా? ఏ వ్యాధి జ్వరమో దగ్గో తుమ్మునో ముట్టుకోవచ్చు, కానీ కుష్టి వ్యాధిగ్రస్తులు ముట్టుకోమంటే చాలా బాధాకరమైన. అవునా కాదు? అలాంటి వ్యాధితో బాధపడుతున్న ఆ వ్యక్తి ఎంతకాలం నుంచి బాధపడుతున్నాడో తెలియదు, కానీ ఒక రోజున ఒక చిన్న బాలిక ఆ వ్యక్తిని చూసింది. ఈ రోజున నయమాను పాపంలో ఉన్న వ్యక్తికి సాదృశ్యం. కుష్టి రోగం అంటే ఒక తీవ్రమైన అస్యం కలిగించే ఒక రోగం. అలాగే మనలో కూడా అస్యం కలిగించే, దేవుడికి ఇష్టం లేని, దేవుడికి అస్యం కలిగించే పాపము కూడా మనకు ఉండొచ్చు. పైకి బాగున్నాం, అందంగా ఉన్నాం, ప్రశస్తంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, కానీ కుష్టి మనకు కూడా చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే కుష్టి అంటే కేవలం శరీర సంబంధమైనదే కాదు, ఆత్మ సంబంధమైన కుష్టి రోగులు కూడా ఉంటారు. మనస్సులో ఎంతో ప్రేమ లేకపోయినా నటించే వాళ్ళు కూడా కుష్టి వ్యాధిగ్రస్తులు. ఈర్ష, అసూయ, ద్వేషం కలిగి పైకి బాగున్నావా పిన్ని, బాగున్నావా బాబాయ్ అని అంటారే, వాళ్ళు కూడా కుష్టి రోగగ్రస్తులే. పైకి ఒకడు అభివృద్ధి పొందుతుంటే, ఆశీర్వదించబడుతుంటే చూడలేని వారు కుష్టి వ్యాధిగ్రస్తులే. దేవుణ్ణి భక్తి గలవారండి, వేషధారణ భక్తి చేస్తే వారు కూడా కుష్టి వ్యాధిగ్రస్తులే. కుష్టి అంటే కేవలం శరీర సంబంధమైన వ్యాధి మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన వ్యాధి కూడా. ఎవరికి కనపడదు. మనం ఆకారానికి అందంగా కనపడతాం, మనలో ఉన్న పాపం ఎవరికి కనపడుద్ది? ఎవరికి కనపడుద్ది? దేవుడికి తప్ప. అవునా కదా? ఇప్పుడు పనులో చాలా మంది ఉన్నారు, బయట కూడా ఎంతో మందిని చూస్తాం. వాడు ఎంత మంచోడో, ఆ అమ్మాయి ఎంత మంచిదో, వంచిన తల ఎత్తదో అంటారు, కానీ ఎక్కడో ఏదో జరిగినప్పుడు తెలుస్తుంది, ఎక్కడో తాగి పడిపోయి తెలుస్తుంది. అవునా కదా? అంటే మనిషి ఆకారాన్ని చూసి కాదు, మనసును చూసి అంచనా వేసుకోవాలి. అది చూడగలిగిన వాడు ఎవడంటే దేవుడు మాత్రమే. నువ్వు నేను ఆకారం చూస్తాం, మనిషి ముఖాన్ని చూస్తాం, మనిషి చేసే చేష్టను చూస్తాం, మనిషి చూపించే ప్రేమను చూస్తాం, ఇచ్చే దయాగుణాన్ని చూస్తాం, కానీ మనస్సులో ఉన్నటువంటి ఆ చెడ్డ ఆలోచనలు, చెడ్డ కార్యాలు ఎవరు చూస్తారు? దేవుడు. అదే కుష్టి వ్యాధిగ్రస్త సమానం. అటువంటి కుష్టి కూడా అనేకులు క్రైస్తవులు ఈ రోజు ఉంది, అది ఈ రోజున పోవాలి. ఎందుకంటే కుష్టి శరీరాన్ని తినేస్తుంది. ఏం చేస్తుంది?
ఇక్కడ దెబ్బ తగిలిందంటే ఈ స్పర్శ అంతా ఉండదు. ఇది పక్కకి 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 దేహం అంతా కూడా తెల్లని కురుపులతో సీము రక్తంతో మిక్స్ అయిపోయి బహుభయంకరంగా కనపడుతుంది. పొడలుగా బహుభయంకరంగా కనపడి శరీరం అంతా కూడా తినేస్తుంది. అట్లాగే పాపానికి ఎంత చోటిస్తే అది లోపలంతా ఆక్రమించేసుకుని ఆత్మీయంగా నిన్ను నన్ను చంపేస్తుంది. ఆత్మీయంగా దేవుడి దగ్గరికి వెళ్లకుండా నిన్ను నన్ను చంపేస్తుంది. కాబట్టి అటువంటి స్థితిలో కనుక లోకములో ఎవరైనా పాపములో ఉంటే అటువంటి వారికి సర్వలోక రక్షకుడు అవసరం. సర్వలోక రక్షకుడు అవసరం. ఒకప్పుడు నేను కూడా కుష్టి వ్యాధులు వస్తున్నాను అంటే నేను కూడా పాపంలో ఉన్నదని సినిమా చూశాను, షికార్లు చేశాను, ఎంతో మందిని కొట్టాను, ఎంతో మంది తిట్టాను. నా కన్న తల్లిదండ్రులు నన్ను పెంచి మా అమ్మ నాన్న ఇబ్బంది పెట్టాను. జేబులో 500 రూపాయలు ఉన్నా సరే డబ్బులు ఇవ్వమంటే నా దగ్గర డబ్బులు లేవు పో, అది ఇంట్లో బియ్యం లేవమ్మా నా డబ్బులు ఇవ్వమ్మా అంటే నా దగ్గర డబ్బులు లేవు పో అనేదాన్ని. 500 రూపాయలు జేబులో ఉంచుకునేదాన్ని. ఎందుకు? నా ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్ళాలి, నా ఫ్రెండ్స్ తో నేను హోటల్కి వెళ్ళాలి, నా ఫ్రెండ్స్ నేను తినిపించాలి, సరిగ్గా అంటే గొప్ప చెత్త అనిపించుకోవాలని అటువంటి కుష్టి వ్యాధి గ్రస్తురాలు ఒకప్పుడు నేను కూడా బ్రతికిందాన్ని. హల్లెలూయా. అర్థమవుతుందా? జేబులో ఉన్నా సరే మా మామ తీదు, ఎందుకంటే లోపల ఉంటాయి కాబట్టి. కానీ పైకి చెప్పేది అమ్మడో బియ్యం లేవమ్మడో ఎందుకంటే జాబ్ చేసుకుంటాం లేవమ్మా అస్సలు లేవు నా దగ్గర అని సినిమా ఎక్కడ ప్లాన్ వేసుకుంటాం శాంతి ప్రశాంతికి వీళ్ళందరూ వేసుకుని వెళ్ళిపోవాలి. సరిగ్గా మమ్మల్ని సినిమా తీసుకెళ్ళి నేను అనాలి అందరూ ఇది పెట్టాలి. ఇప్పుడు చెప్తున్నా కలవడదు వీళ్ళందరికి వ్యాపారి టిఫిన్లు ఉన్నాయే, సినిమా టికెట్లు ఉన్నాయే. అప్పుడు ఏం తెలియలా ఒళ్ళు అనకూడదు కండ కావాలి నిజంగా కుస్తీ తగయ్యా. ఆ పాప నాకు తెలియలా, ఏదో వయసుకోంది కదా వెళ్ళిపోయింది. కానీ అమ్మ దేవుడు నమ్ముకున్నాక ఎన్ని గుర్తు తెచ్చి నా మీద ఎక్కువ అనిపించింది. ఎంత దౌర్భాగ్యాన్ని, ఎంత పుష్టిదాన్ని, నేను ఎంత ముష్టిదాన్ని, నా ఇంట్లో వాళ్ళకి పెట్టకుండా దరిద్రుని దున్నపోతులా మేపాను నేను అందరినీ అని అప్పుడు ఏడిశాను. అప్పుడు ఏడవలా, ఆ రోజు వచ్చి చూస్తున్నా. అవుతుందా అంటే పాపంలో ఉన్నప్పుడు మనకేమీ తెలియదండి. ఇతను పైకి బాగా కనపడ్డాడు, అందంగా కనపడుతున్నాడు, ఎంత రా యుద్ధ రంగంలోకి వెళ్తే 10 మందిని ఒక్క చేత్తో లేపేస్తాడు రా, ఎంత నయమానంటే ఎంత గొప్పరా అని కనపడుతుంది. కానీ లోపల చూసేవాడికి తెలియట్లా, లోపల కూర్చోడికి తెలియట్లా. పక్కింటి అనుకుంటే వాళ్ళ సంసారం చూసారు ఎంత అందంగా ఉందో, ఎంత హ్యాపీగా ఉన్నారని వాళ్ళ ఆవిడ అడుగులు తెలుస్తున్నాయి. ఏంటో వాళ్ళ ఆవిడ చూడు ఎంత సన్నగా నాజుగ్గా అందంగా ఉందో, నువ్వు ఎంత పుష్టిగా ఉన్నావు, అంతలా ఉన్నావు అంటారు. ఆయన అడుగు తెలుస్తుంది ఆమె ఏం పడుతున్నాడు, కాపాడగలిసి వస్తాడు. ఎప్పుడు కూడా పైన ఆకారాన్ని చూసి పైన అందాన్ని చూసి ఎప్పుడు కూడా మనము మురిసిపోకూడదు. లోపల చూడు, అందుకే దేవుడు ముఖము చూస్తాడు, మనుషులు ముఖము చూస్తే దేవుడు ఏం చూస్తాడు? మనసును చూస్తాడు. దేవుడికి నాకు కావాల్సింది హృదయం కావాలి. నేను ఏ హృదయంతో ఉన్న, మచ్చగా ఉందా, నల్లగా ఉందా, ఇక్కడ ఘాటుగా ఉందా, పొట్టిగా ఉన్నా, నల్లగా, ఎన్ని అవసరం. నీ హృదయం ఎలా ఉంది, నీ హృదయంలో ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ హృదయ పరిస్థితి ఎలా ఉంది, ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు నీ హృదయ స్థితి ఏంటి అనేది దేవుడు ఆలోచిస్తారు. కాబట్టి అటువంటి కుష్టి రోగస్తులు అలాంటి చెడ్డ ఆలోచనలు ఏమైనా తీసేయండి. అది మనకు మంచిది కాదు. ఆత్మీయ జీవితాన్ని సర్వనాశనానికి తీసుకెళ్తుంది. ఆత్మీయ జీవితం అభివృద్ధి పడకుండా ఆపేస్తుంది. అటువంటి భయంకరమైన స్థితిలో అధిగ్రస్తుగా ఉన్న నయమాన్ని ఒక పాప చూసింది. ఎవరు చూస్తారు? పాప చూసి కూర్చో. పాప చూసింది. ఆ పాప ఎవరో తెలుసా అండి? ఒక బానిస. ఎవరు? ఈ ఉత్తరంగానికి వెళ్ళి తల్లిదండ్రుల దగ్గర ఉన్న పిల్లలు ఎత్తుకొచ్చాడు ఇంట్లో పనిగా పెట్టుకుందామని. పిల్ల యుద్ధరంగానికి వెళ్ళి బానిసగా తీసుకొచ్చాడు. తల్లిదండ్రుల నుంచి విడిపోయిన పిల్ల, బలవంతంగా ఎత్తుకురాబడిన పిల్ల, అమ్మా నానంటే ఏడుస్తున్న పిల్ల, ఇప్పుడు కొడితే 15 కూడా లేదు చిన్న పిల్ల. అలాంటి బానిసగా తీసుకొచ్చి ఇంట్లో పడేశాడు. అలా ఆవిడ చెప్పాడు, ఈ అమ్మాయికి నువ్వు ఏమన్నా తెచ్చుకోపో, నీ కోసం తీసుకో. పని అమ్మాయిగా ఇల్లు ఉడికెత్తుంది, బట్టలు ఉతికెత్తుంది, అంట్లు తోముతుంది, అంత బానిసకంగా పనిచేస్తూ వాళ్ళ అమ్మా నాన్న కోసం ఏడుస్తుంది. ఆ సమయంలో కూడా పుష్టి వ్యాధి ఉన్న నయమాను చూసింది. ఒక రోజున వెంటనే చలించిపోయి అనిసగా ఉన్నా అనుకోకుండా, ఈ దిక్కుమాలోడు మా అమ్మ మా నాన్న నుంచి విడగొట్టాడు, వీడికి రోగం కావాల్సిందే, ఎలా కావాల్సిందే తిట్టుకోకుండా, అమ్మా యజమానురాలా, నా యజమానికి వ్యాధి వచ్చింది,
ఇజ్రాయెల్ దేశంలో ఒక సేవకుడు ఉన్నాడమ్మా, ఆయన దగ్గరికి వెళ్తే యజమానుడు బాగుపడతాడమ్మా అని చెప్పింది. ఎంత మంచి మనసు అండి! ఇలాంటి మనసు దేవుడు బిడ్డలను మనం కలిగి ఉండాలండి. ఒకటి చెప్పండి, ఆ అమ్మాయి బలవంతంగా తీసుకురాబడింది. తల్లిదండ్రుల నుంచి, ఊరి నుంచి ఎత్తుకొచ్చిన పిల్ల, ఒక బానిసగా హీనంగా చూడబడుతున్న పిల్ల. ఎప్పుడు ముద్దేస్తున్నారో ఎప్పుడు పెడుతున్నారో పాపం తెలియదు. కానీ అంత స్థితిలో ఉండి కూడా వీడికి రోగం వచ్చింది. నన్ను తీసుకొచ్చాడు కాబట్టి వీడికి రోగం వచ్చింది, నన్ను ఎత్తుకొచ్చాడు కాబట్టి రోగం వచ్చింది, వీడు దరితే కానీ దరిద్రం పోతుంది మనం అనుకుంటాం. కానీ ఆ పాప దేవుడు మనస్సు కలిగిన పాప, దేవుణ్ణి ఎరిగిన పాప, దేవుణ్ణి ప్రార్థించే పాప. కాబట్టి నా యజమానుడు బాగుండాలని శత్రువును కూడా ప్రేమించు, శత్రువు కోసం కూడా ప్రార్థన చేయి, శత్రువు కూడా నీ ఇంటికి వస్తే భోజనం పెట్టాలన్న దేవుడు మనస్సు కలిగి ఆ అమ్మాయి ప్రేమించి మంచి ఒక మాట చెప్పింది. నా యజమానుడు ఎక్కడ ఉండాలి? ఇశ్రాయేలు దేశంలో ఉన్న నా సేవకుడి దగ్గర ఉండాలని కోరుకున్నప్పుడు వెంటనే భార్య చెప్పింది. అని అమ్మాయి ఇలా చెప్పింది అయ్యా అంటే వెంటనే మరి గబగబ రాజు చెప్పి పొట్టి చేరుతో వెళ్ళకుండా మనవాడు వస్తారు సేవకులు చూడటానికి. ఒక్కళ్ళు కూడా ఒక పండు, ఒక కాయ రోజు వచ్చేవాడంటే పర్వాలేదు, రోజు తెమ్మ నేను అడగ, ఎప్పుడో నెలకోసారి కనబడతారు. అలాంటి వాళ్ళు ఒక స్వీట్ తేయాలి, ఒక పండు. సేవకుల దగ్గరికి వచ్చేటప్పుడు వట్టి చేతితో రాకూడదు. తెలుసా మీకు? దైవ సేవకులను దర్శించేటప్పుడు, దైవ సేవకులను చూసేటప్పుడు, ఇప్పుడు మేమంటే రాము గారికి రోజు వెళ్తారు, సీట్లు పెట్టారు కాదు అరిగిపోతారు. అది కాదు లెక్క. ఎప్పుడో ఎక్కడి నుంచో బయట నుంచి ఎవరైనా నుంచి మాట్లాడడానికి వచ్చినప్పుడు, చూడటానికి వచ్చినప్పుడు, మీ రోజుకి, మీ పుట్టినరోజుకి, మీ పిల్లల పుట్టినరోజుకి, ఏదైనా ఇంట్లో అకేషన్ అన్నప్పుడు వట్టి చేతులు మందిరంలో కనపడకూడదు. ఈ నయమాను చూడండి ఏం తీసుకెళ్ళాడు చూడమ్మా. హల్లెలూయా. 5వ వచనం, సిరియా రాజు ఇశ్రాయేలు రాజులకు దూత పత్రిక ఆజ్ఞాపించగా అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలు తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజు పత్రిక అంటే సైన్యాధిపతి వస్తున్నాడు, సిరియా సైన్యాధిపతి వస్తున్నాడని ఆ దేశానికి ఉత్తరం రాసి ఊరికినే పంపించలా. 20 మణుగుల వెండిని, 1,20,000 ఖరీదు చేసి అప్పట్లోనే బంగారాన్ని, పట్టు వస్త్రాలని, ఖరీదైన వస్త్రాలని పంపించాడంట ముందుగా. మీకు అర్థమవుతుందా? సౌలు గాడిపోయింది, గాడిదలు కాసుకునేవాడు. ఒక రోజున గాడిద తప్పిపోయింది. 3 రోజులు వెళ్తున్నాడు, తండ్రికి వెళ్తాడు, గాడిద తప్పిపోయింది 3 రోజులు తిరుగుతాడు. అప్పుడు అక్కడ పనివాడు అన్నాడు, ఈ దగ్గరలో సేవకుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి తప్పిపోయిన గాడిదలు ఎక్కడైనా అడుగుదాం అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నా దగ్గర ఏమి వెండి లేదే అన్నాడు. అంటే అప్పుడు వెండి బంగారం లోకల్, మనకు డబ్బులు ఎట్లా కట్టాలి, వెండి లేదు అన్నాడు. అప్పుడు పనుడు నా దగ్గర ఉందయ్యా, కొద్దిగా వెండి ఉంది, 2 వెండి నాణ్యాలు ఉన్నాయి, ఇద్దాం పదా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? సేవకులు దర్శించుకుంటున్నాము, సేవకుల్ని కలుసుకుంటున్నాము, ఒట్టి చెబితే అట్టానికి నా మనసు రావట్లేదయ్యా అంటే పైవాడి దగ్గర 2 వెండి నాణ్యాలు తీసుకుని వెళ్ళారు. అంటే ఆ రోజు ఎవరు ఒక రాజు దగ్గరికి వెళ్ళినా, సేవకుడి దగ్గరికి వెళ్ళినా, ఒక ఇంటికి వెళ్ళినా ఒట్టి చేతితో వెళ్ళేవాళ్ళు కాదు, ఒట్టి చేతులతో వాళ్ళు పంపేవాళ్ళు కూడా కాదు. అదే ఆశీర్వాదం. ఇప్పుడు కొంతమంది మీరు చుట్టాలు బంధువులు ఇంటికి వెళ్తారు, వెళ్ళినప్పుడు డింగు 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 చేతులు ఊపుకుంటే వెళ్తారు. అక్కడ చిన్నపిల్లలు కనపడరా? మీకు చిన్నపిల్లలు కనపడరా? వాళ్ళకి చాక్లెట్ బిస్కెట్ తీసుకెళ్ళి ఇవ్వాలనిపించదా? అక్కడికి వెళ్ళినాక చుచ్చు 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 అంటారు, అప్పుడు కొని పెడతారు, ఉంటే డబ్బులు లేకపోతే. అలా కాదు, ఒక బంధువులు ఇంటికి వెళ్తున్నామంటే వృద్ధ ఆ ఇంట్లో వృద్ధులు ఉన్నారా? గుర్తుపెట్టుకోండి, మీకు నేర్పిస్తున్న పాఠం. ఆ ఇంట్లో వృద్ధులు ఉన్నారా? ముసలి వారు ఎవరైనా ఉన్నారా? వాళ్ళకి ఒక పండు కాయ తీసుకురాది మర్యాద. లేదు చిన్న పిల్లలు ఉన్నారా? అది ఎవరన్నా కానీ, నీ యజమానిలు కానీ, పక్కింటిల్లు కానీ, బంధువులు కానీ, దూరంగా ఎక్కడన్నా కానీ ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు వర్క్ చదువుతప్పుడు ఎప్పుడో నెలకోసారి రోజు చూడండి, అలాగే బంధువులు ఇంటికి నెలకో 2 నెలలకి వెళ్తా వచ్చాయి ఊపుకుంటూ వచ్చాడు అంటారండి. మనకు తెలిసినాక అంటారా? ముద్దుగా వచ్చాడు ఊపుకుంటూ, పిల్లలు ఉన్నారని కనీసం బిస్కెట్ కూడా కాలేదు, మొహం మండ అని ఆడే చెప్తారు మనం. కాబట్టి దయచేసి పిల్లలు ఉన్న ఇంటికి, వృద్ధులు ఉన్న ఇంటికి, సేవకుల దగ్గరికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాకూడదు. అది మంచి అలవాటు, సంస్కారము
కాదు. దైవ సేవకులు మీ నిమిత్తం ప్రార్థన చేసేవారు, వాళ్ళు దేవుడి తర్వాత ఆ స్థానంలో ఉన్నవారు వట్టి చేత కనపడకూడదు. వృద్ధులు తల్లిదండ్రులతో సమానం, వృద్ధుల్ని గౌరవించాలని బైబిల్ చెప్తుంది. వాళ్ళని వట్టి చేతితో పంపించకూడదు. చిన్న పిల్లలు కూడా మరి పసిపిల్లలతో కాబట్టి వాళ్ళకు కూడా ఏదైనా హాస్పిటల్ పిల్లలు టటా 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 అంటారు, అడిగేస్తారు కొంతమంది పిల్లలు. వాళ్ళకి కొంతమంది పిల్లలకి ఏమి ఉండదు, ఇంటికి వెళ్ళంగానే తత్త 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 అంటారు. చిన్న పిల్లలకి ఏం తెలియదు, ఎందుకని ఇంట్లో అలవాటైపోయి ఎవరు వచ్చినా సరే పప్ప 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 అంటారు. అలాగా చిన్నపిల్లలు జరిగినప్పుడు కూడా మీరు ఏదన్నా తీసుకుని వెళ్ళాలి తప్ప వట్టి చేతులతో వెళ్ళకూడదు. నీ దేవుడని యెహోవా సన్నిధికి చేతులతో నువ్వు కనబడకూడదు, దేవుడు ఆజ్ఞ అది. కాబట్టి అలా వెళ్ళకూడదు. అలా పంపించిన తర్వాత ఇశ్రాయేలు రాజు మతిపోయింది. అయ్య బాబోయ్, నా దగ్గరికి పంపించాడు, నేనేం చేస్తాను, ఈ కుష్ఠరోగా నేనేం చేస్తాను, నేను దేవుణ్ణా, నేనేమన్నా దేవుణ్ణా, కుష్ఠరోగానికి నేను మందు ఇవ్వటానికి నేనేమన్నా దేవుణ్ణా అని బట్టలు చుట్టుకుని నడుచుకుంటున్నాడు. అప్పుడు ఎలీషా అన్నాడు, నువ్వెందుకయ్యా బాధపడతావు, నయమాని వస్తే నా దగ్గరికి పంపించు. ఆ దేశ రాజు, లక్షల మందిని పరిపాలించే రాజు, ఆ స్వస్థత పొందడానికి ఏమాత్రం ఉండడానికి అధికారము లేదు. దేశానికి రాజే, ప్రధాన మంత్రి, డబ్బు ఉన్నవాడే, అధికారం ఉన్నవాడే, పలుకుబడి ఉన్నవాడే, ఆ దేశంలో నుంచోమంటే నుంచోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, అంత ప్రముఖ స్థానమైన రాజు కూడా ఆ అధికారం లేదు. స్వస్థపరిచే అధికారం రాజు కూడా లేదు. ఎవరికి ఇచ్చాడు దేవుడు? అభిషేకించబడిన సేవకుడికి ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే సేవకులు అధికారుల కంటే, రాజకీయ నాయకుల కంటే, పలుకుబడిగే వారి కంటే, ధనవంతుల కంటే గొప్పవారు. అర్థమవుతుందా? సేవకులు మీరంటే మీకు తెలియకలా ఉన్నారు, కానీ సరిగ్గా అర్థం చేసుకుంటే నిలబడటానికి కూడా వణుకు వస్తుంది. సేవకుల ముందు నిలబడటానికి కూడా భయము, వణుకు వస్తుంది. సేవకులకు ఉన్న శక్తి ఏంటో, సేవకులకు దేవుడిచ్చిన అధికారం ఏంటో, సేవకుల నోటికి ఉన్నటువంటి వాక్ పవర్ ఏంటో సరిగ్గా మీకు తెలీదు. మేము కూడా సరిగ్గా మీకు వినియోగించాం. ఎందుకో తెలుసా? మీరు ఎవరు? ఇది ఎలీషా బోడివాడ అన్నాడు. ఎవరు? చిన్న పిల్లలు ఆట పట్టించారు. బోడిగుండోడు ఎలీషా. బోడిగుండోడు అంటే ఒక్క చూపు చూసి వీళ్ళు లేపే అన్నాడు అంతే. 40 మంది పిల్లల్ని ఎలుగుబంట్లో చీల్చి పారేసి, 40 మంది చిన్న పిల్లల్ని ఎలుగుబంట్లో వచ్చి స్పాట్లో చీల్చి పారేసింది. ఒకళ్ళిద్దరు కాదు, 40 మందిని. ఎలీషాకి చంపడానికి వస్తే అగ్నిని దింపు అన్నాడు. 50 మందిని ఆన్ ది స్పాట్లో కాల్చి పారేశాడు దేవుడు. మీకు అర్థమవుతుందా? ఆ రోజున్న శక్తి దేవుడికి ఈ రోజు కూడా ఉంది. ఆషామాష కాదండి. దైవ సేవకులు ఎంతసేపు కూడా ఎంత ప్రేమ, మమకారం, ఎంత ఆశీర్వాదం చూపిస్తారో వాళ్ళు అంత ఉగ్రత కూడా చూపించే కెపాసిటీ ఉన్నవారు. ఆ స్థానంలోకి ఎప్పుడు మనం వాళ్ళని తీసుకురాకూడదు. మేము కోపపడేది, మిమ్మల్ని మేము కోపం చూపించేది కేవలం ప్రేమతోనే. అదే కోపంతో చూపించామనుకో ఆ దారి వేరు, ఇంకా ఆ స్థితే వేరు. మీకు అర్థమవుతుంది. ఇప్పటివరకు ఈ సంఘాలు ఎవరికి అలా చూపించాం చెప్తున్నా. నువ్వు రాలేదేంటి, చేయలేదేంటి, ఎక్కడన్నా నడుస్తానే కానీ హృదయపూర్వకంగా కోపం, ఉద్రేకం కలిగి వీళ్ళగా జరగాలి అని ఎప్పుడు నేను బలిపీఠం ఎవరిని శపించలేదు, మనసులో కూడా శపించుకుంటాను. ఎందుకంటే వాక్ శక్తికున్న అధికారం ఏంటో నాకు తెలుసు. అర్థమవుతుందా? దాన్ని అనవసరంగా దుర్వినియోగము చేసుకోకూడదు. మనం ఇక్కడ వాడు తాగేసి పిచ్చి కలిసాడు. అంతే. మళ్ళీ శుక్రవారానికి నేను ఎక్కడే కూర్చున్నాను. చాలా బాధ వేసింది. ఏంట్రా బాబు, సేవకురాలుగా ఉన్నారు, వాడు తాగేసి టపటపరుస్తున్నారు, ఇంతమంది నాకు అవమానంగా ఉంటుంది కదా ప్రభా. గట్టిగా మాట్లాడదామంటే నాకు అధికారం లేదు, వాడికి సమాధానం చెప్పగలను, కానీ సేవకురాలు అయిపోయాను, వాడు నీకే అప్పగిస్తున్నాను ప్రభా, ఏం చేసుకుంటావు చేసుకో, నాకు మాత్రం మనసు చాలా కష్టంగా ఉంది ప్రభా అని కళ్ళలో నీళ్ళు పెట్టుకుని అక్కడే కూర్చున్నానండి. మళ్ళీ శుక్రవారం నాకు కనిపించాను. నా ఎవరైతే అడిచారు వాడు కనిపించాను. ఇది 3వ వ్యక్తి నేను చూడతాను. ఒకప్పుడు అప్పు తీసుకున్న దానికి ఒకడు నన్ను అనకూడని మాట అన్నాడు. ఆ రోజు వాడిని నిమిత్తం ఏడ్చి ప్రార్థన చేశాను. 3 రోజుల తర్వాత ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు. తర్వాత ఇంకొక వ్యక్తి అలా చచ్చిపోయాడు, యాక్సిడెంట్. అది 3వ. ఎందుకంటే మేము హృదయపూర్వకంగా ఎలా ఆశీర్వదిస్తామో, మా మనసులో అంత దుఃఖం వేదన కలిగినప్పుడు మీకు చెప్పం, మేము ఎలా చెప్తాం? దేవుడు చెప్పు. మాకేమన్నా మంచి అయినా చెడు ఎవరున్నారు? మాకు దేవుడు ఉన్నారు. కాబట్టి
అలాంటే కాదు, కానీ కొన్ని అకేషన్లు అలాగే మీ పిల్లలు మనం చెప్పట్లా. సేవకులకి ప్రేమించడం తెలుసు, దండించడం కూడా తెలుసు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏదో సరదాగా సేవగా ఉన్నారు కదా అని ఆషామాషిగా తీసుకొని ఫ్రెండ్లీగా తీసుకునేది చేయకండి. ఎంత ఇదిలో ఉన్నవాడు సేవకులే, విశ్వాసులే. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకున్నాం. త్వరగా వెళ్దాం, 10 నిమిషాలు పావు గంట ఉంది. ఏం పర్వాలేదు, లేటుగా వచ్చినాడు కాబట్టి పావు గంట లేటుగా పంపిస్తాను. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, చంపుటకు బ్రతికించుటకు నేను దేవుడినా. ఏమంటున్నాడు? చంపుటకు బ్రతికించుటకు నేను దేవుడినా. కీర్తన గ్రంథం 31:15. కాలగతులు ఎవరి వశలో ఉన్నాయంట? తీసుకోండి. కాలగతులు ఎవరి వశలో ఉన్నాయి? దేవుని వశములు. ఒకరు చనిపోవాలి అన్నా, ఒకరు పుట్టాలి అన్నా దేవుని వశములో ఉన్నా, మనుషుల వశంలో లేదు. నేనేమో దేవుణ్ణా, వాడు ఇక్కడికి వస్తే ఆ కుష్ఠరోగం పోగొట్టుకుని నేనేమో దేవుణ్ణా అని బట్టలు చించుకుని అడుగుతున్నాడు. ఎవడు? సిరియా రాజు. అప్పుడు ఇశ్రాయేల్ రాజు. అప్పుడు ఎలీషా దగ్గరికి పంపించాడు. అయ్యా నా వల్ల కాదయ్యా, నేను రాజునే, అధికారం ఉన్నవాడిని, పలుకుడు ఉన్నవాడు, కానీ దీనికి మాత్రం నా వల్ల కాదు. అక్కడ సేవకుడు ఉన్నాడు, ఆ గుడిసులో ఉంటాడు, చింపు ఒక పరికి మాట్లాడుకుంటాడు, వెళ్ళు అన్నాడు. అధికారములో హంగు పొంగు ఉన్న రాజుకి అధికారం లేదు. ఒక అనామకుడిగా, విలువ వాడిగా, సరిగ్గా వస్త్రాలు లేని వాడిగా, బికారిగా, ఏమాత్రము కూడా పక్క నుంచోడానికి అర్హత లేని ఎలీషాకి అగ్ని వంటి పవర్ ఉంది. రాజుకు లోకమున వచ్చే అధికారము, సేవకుడికి ఆత్మ సంబంధం అభిషేకం కలిగిన అధికారం, అది పర సంబంధమైంది. ఈ లోకములో ఉన్న పిఎం పోస్టు, సీఎం పోస్టు, మంత్రుల పోస్టు, ఉద్యోగ వ్యాపారాలు ఇవన్నీ కూడా లోకం ఇచ్చే అధికారమే. కానీ సేవకుడికి ఇచ్చే ఏకైక అధికారం పర సంబంధమే. దేవుడిస్తే తప్ప ఆ అధికారము రాదు. అది తీసుకుంటే వచ్చేది కాదు, దేవుడు ఇస్తే వచ్చేది. మీకు అర్థమవుతుందా? దేవుడు ఇస్తే వచ్చేది అధికారం. తీసుకుంటే మనకు అనుకుంటే, రాసుకుంటే, పూసుకుంటే వచ్చేది కాదు. పర సంబంధమైన అధికారము, పర సంబంధమైన స్వస్థత వరము, పర సంబంధమైన కృప వరాలు, పర సంబంధమైన అగ్ని వంటి అభిషేకము దేవుడు నింపితే తప్ప ఆ వ్యక్తి వాడబడలేడు. అందుకే ఆ హరోను వంటి పిలుపుంటే తప్ప ఎవరు పడితే వాడు సేవ చేయడానికి అధికారము లేదు అన్నాడు దేవుడు. కాబట్టి ఈ లోకముల అధికారం జనాలు ఇచ్చేది, సేవకుడు ఇచ్చే అధికారం దేవుడికి వచ్చేది. గుర్తుపెట్టుకో. అందుకే సేవకులకి లోకం ఎప్పుడు కూడా పొత్తు కాదు. ఈ లోకానికి వేరు చేయబడిన వారు, లోక సంబంధానికి వేరు చేయబడి రాజు అధికారము, పలుకుబడి, అంగబలము, ధనబలము అన్ని ఉన్నాయి. స్వస్థత ఇచ్చే అధికారం రాజుకు లేదు. ఒక అనామకుడిగా, దరిద్రుడిగా, పనికి మాలిన వాడిగా గుడిసెలో ఎలీషా, కానీ అతనికి అధికారం ఉంది. అక్కడే పంపించాడు. హల్లెలూయా. చూడండి సార్, అమ్మా కొంచెం చూస్తా ఉంది కాదు బాబు. ఎలా చూసావయ్యా? ఏంది? ఇశ్రాయేలు ప్రవక్త అతను నా యొద్ద రానిమ్ము అని రాజులకు వర్తమానం చేసు. నయమాను గుర్రములతోనూ రథములతో వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందు నిలిచి ఉండగా, యోర్దానుకు పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై శుద్ధుగా చెప్పుడు ఒక దూతను పంపాను. హల్లెలూయా. ఎలీషా వ్యక్తిని చూడలేదండి. ఇప్పుడు మేము ఎవరైనా రమ్మన్నాం అనుకో, ఇంట్లో బాగా ఏం చేస్తాం? గబుక్కుని వెళ్తాం. అందుబాటులో ఉంటే ఇక్కడెక్కడ ప్రాంతంలో వెళ్ళి పలకరిస్తాం. ఒకళ్ళు ఎక్కడో వైజాగ్లోనే, ఎక్కడో దూర ప్రాంతంలో మేము చూడలేం, ఫోన్లో ప్రార్థన చేస్తాం. ఎందుకంటే దేవుడు సమీపానికి, దూరానికి దేవుడే. ఆయన మీకు కార్యం చేస్తాడు. ప్రార్థన చేస్తే ముక్కు మొహం తెలియని వాడు ఫోన్లో చేసిన ప్రార్థన అంగీకరించి వాళ్ళకి కార్యము చేస్తాడు. ఇక్కడ ఎలీషా బయటికి రాల, ద్వారం ముందు. అక్కడ చూడండి ఒకసారి, సేవకుడు ఒక ఇదేంటో అనకూడదు కానీ రోషం కలిగిన సేవకుడు ఏంటి అక్కడ ఉంటాడండి. మీకు చాలా మంది సేవకులు చూస్తారు, కానీ మీకు చాలా సేవకులు ఏంటో అర్థం కదా. రోషం కలిగిన సేవకుడు ఎవరు? ఎలీషా. అసలు మాట పాడు, మాట అనిపించుకోడు, రోజు తీసండి. అసలు అంత గొప్ప సేవ చేసాడు ఎలీషా. ఇంట్లోనే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. ఇంట్లో ద్వారం ముందు నుంచున్నాడు. ఎక్కడ ఎవరు వచ్చి? సిరియా దేశపు నయమాన్ వచ్చి, ఒక అధికారి వచ్చి, పలుకుబడిన వచ్చి, డబ్బు
ఉన్నవాడు వచ్చి, అంగబలం ఉన్నవాడికి వచ్చి ధన్యాలు తీసుకొచ్చి గుమ్మం ముందు నిలబడ్డాడు. అర్థమవుతుందా? అతనికి ఏమన్నా చేస్తే సొమ్ము బాగా అవుతుంది. గోళ్ళు తీసుకొచ్చాడు వెనకాల. ఇక్కడ కూర్చున్నాడు ఎలీషా, అక్కడ ఉన్నాడు ద్వార గుమ్మం దగ్గర ఉన్నాడు. అప్పుడు ఎలీషా పక్కన గెహజీ ఉన్నాడు. సేవకులు పక్కన ఉంటారు, పరిచయం చేసేవాడు. గెహజీ ఉన్నాడు. గెహజీ వెళ్ళి ఆ నయమాను చెప్పు, యోర్దాను నదిలో మునగమని చెప్పు అన్నాడు. ఎలీషా బయటికి రాలా, నయమాను ముఖం చూడలా, చెయ్యి పెట్టి ప్రార్థన చేయలా, ఏం తెచ్చావు అడగలా, ఏమి చేయలా, వెళ్ళిపోయి చెప్పుకోపో అన్నాడు. అంతే. వెంటనే నయమానికి భలే కోపం వచ్చింది. నేను ఎంత గొప్పవాడిని, ఎంతో అంత దూరం నుంచి వస్తే కనీసం నా ముఖం కూడా చూడలేదు, నా నెత్తి మీద చెయ్యి పెట్టి ప్రార్థన కూడా చేయలేదు, ఇదేంటి పొమ్మంటున్నాడు. మా ఊళ్ళో నదులు లేవా? ఈ కృష్ణానది ఒకటేనా? మాది గోదావరి పక్కనే ఉంది. గోదావరి ఎంత పెద్దది, తుంగభద్ర ఎంత పెద్దది, గంగా నది ఎంత పెద్దది. ఈ కృష్ణానదిలోనే మునగాలి. అక్కడికి వచ్చి వదలపోదాం. ఆయన అసలు మనం లెక్కే చేయలేదు. పదా వెళ్ళిపోదాం అన్నాడు. ఏమన్నాడు? పదా వెళ్ళిపోదాం, నేను అసలు లెక్కలేదు, నన్ను చూడలేదు, ఎక్కడ మునగమంటాడేంటి, మా దేశం నదులు లేవా, ఆ నదుల కంటే గొప్పది ఈ నది అని కోపము తెచ్చుకుని వెనక్కి వస్తున్నాడండి. రోషము కలిగిన సేవకుడు అంటే నీ దగ్గరకు వచ్చే ప్రార్థన చేసి చెయ్యి పెడితేనే కాలు జరిగేది. ఆత్మ అభిషేకంతో నింపబడిన వ్యక్తి, అభిషేకంతో నింపబడిన వ్యక్తి, దేవుడి చేత ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఎక్కడ నిలబడినా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నుంచున్నా, దేవుడి మాట ఒక్కటి ఆజ్ఞాపిస్తే అవునని ఆమెనని జరుగుతుంది. గన్నవరంలో ఇంటర్వ్యూకి వెళ్తుంది అప్ప, ఇంటర్వ్యూకి నేను అని వెళ్ళింది. కానీ తనతో కూడా నా ప్రార్థన వెళ్ళింది. తనతో కూడా ఎవరు వెళ్ళారు? ఇక్కడ చేసి ఇంటి దగ్గర చేసిన ప్రార్థన వెళ్ళింది. అక్కడ ఏం చేయాలో దేవుడు చేశాడు, సక్సెస్ అయ్యింది. 2 days మంచి పోస్ట్ వచ్చేసింది. హల్లెలూయా. ఏమవుతుందా? దగ్గరుండి ఆయన చేయగలడు, దూరం నుండి చేయగలడు. ఇక్కడ నుండి ప్రార్థన చేసి వినుకొండలో కూడా కార్యం చేయగలడు. అన్నిటికీ ఎందుకో తెలుసా? దేవుడి సేవకుడికి ఇచ్చిన వాక్ శక్తి, సేవకుడికి ఉన్నటువంటి దర్శనం, సేవకుడి నడిపింపు, సేవకుడి యొక్క సమర్పణ. ఆ ప్రక్రియలో ఉన్న వ్యక్తి, రోషములు చేసే వ్యక్తి ఒక్క మాట ఆజ్ఞాపిస్తే చాలు అవును ఆమెను జరుగుతుంది. దానికి 100 సార్లు ప్రార్థన చేయవసరంలా. ఒక్కటి మీరు నమ్మండి, కరోనా వచ్చి హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు ఒక్కటే కనపడుతుంది. కళ్ళు మూసుకున్నప్పుడు ఆయన బైబిల్ వచ్చేస్తున్నాడు. బైబిల్ ఏం చేస్తారని అంటే బైబిల్ వచ్చేస్తారన్నాడు. ఆ ఒక్కటే ప్రార్థన చేస్తున్నానే కానీ ఆ అచ్చేసిన చేతులు కనపడుతుంది. నాకు కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తుంది శ్రీనివాస్ గారు. ఈ మందిరంలోకి వచ్చి దేవుని ఒకటి అడిగారు, ప్రభువా ఆయన ఎవరో నాకు ఉప్పు మొహం తెలియదు, కరోనా హాస్పిటల్లో బాధపడుతూ ప్రాణస్థితిలో ఉన్నాడు, ఎన్నో బైబిల్ వేశాడు ఆయన, కానీ దానిలో సారం తెలియదయ్యా, నువ్వేంటో తెలియదు, నిన్నే మోసాడు, నిన్నే చూశాడు, నీ పేరే చేస్తున్నాడు, కానీ నీలో ఉన్న సారం ఏంటో ఆ వ్యక్తి తెలియదు. ఇప్పుడు ఆ వ్యక్తిని బతికిస్తే అదే బైబిల్ పట్టుకుని సాక్షిగా నిలబడతాడయ్యా. అదే బైబిల్ పట్టుకుని యేసయ్య నన్ను బ్రతికించాడని సాక్షిగా నీ చిత్తమైతే ఆ వ్యక్తిని బ్రతికించయ్యా అని ఇదే మందిరంలో కన్నీటితో ప్రార్థన చేశాను. నేను నమ్మాను, అదే చెప్పాను, అయ్యా నీ ప్రాణానికి నా పైనేమీ లేదు, నిశ్చయముగా నువ్వు తొందరగా వస్తావని సేవకులు నోట ఉంచిన మాటని రూఢీపరిచాడు. సేవకులండి ఎంత ఇదిలో ఉన్నా, అది నీ ఇంటి వారైనా, నీ ఒంటి వారైనా, నీ భర్త అయినా, నీ కొడుకైనా, వాళ్ళ స్థితి వాళ్ళదే. అది దేవుడు ఇచ్చిన అధికారానికి తల వంచాల్సిందే కానీ ఎదురు చెప్పే అధికారం ఎవరికి లేదు. దానివల్ల నష్టం మీకే కానీ సేవకుడికి కాదు. ఇక్కడ నయమాను నేను మునగను వెళ్ళిపోతాను అంటున్నాడు. ఎందుకు వచ్చాడు? మునగటానికే వచ్చింది. ఏం చెప్పి చెడే రోజా? నేనెందుకు మునగాలి? నా దగ్గరకు వచ్చాడా? నా ముఖం చూశాడా? నేనెందుకు చేయాలయ్యా అని కోపం తెలిపోతాడు. కోపం తెలిపోతే కుష్టిని పోయాడు. అప్పుడు దాసుడు వచ్చి అంటున్నాడు, అయ్యా ఆయన ఏం చెప్పాడు? ఆ నదిలో మునగమాడు అంతే కదా, కొంచెం మునిగితే ఏం పోయిందయ్యా, ఏమైనా బరువులు ఎక్కమన్నాడా? ఎక్కమా వెళ్దాం పదా అని ఎంతో ప్రేమతో చెప్పాడండి. వెంటనే సేవకుడు చెప్పిన మాటకి నమ్మి లోబడి యోర్దాను నదిలో మునిగాడు. పసి పిల్లల దేహం అంటే దేహం ఇప్పుడు చెప్పండి. పసి పిల్లల దేహం ఎంత పాలు కారే దేహం ఉంటుంది పుట్టిన పిల్లలకి, అలాంటి పాలు కారే దేహాన్ని ఇచ్చేసాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఇక్కడ జరిగిన విషయం తెలుసా?
ఎలీషా నోట దేవుడు ఇచ్చిన శక్తివంతమైన మాట జరిగింది. రెండోది పనివాడు చేసిన పని. ఈ రోజున ఎంతో మంది కష్టంలో బాధలో ఉన్నారు. మందిరానికి రా, మాకు దేవుడు అవసరం లేదు అని ఎంతో మంది అంటున్నారు. కానీ అటువంటి వారికి బతిమాలో బామాలో, అయ్యా నీ పరిస్థితి ఎట్లా ఉంది, నీ స్థితి ఇట్లా ఉంది, ఒక్కసారి మందిరానికి రాయ్యా, నీకేం అడుగుతున్నాను, కాసేపు కూర్చోనేగా, నేనేం అడుగుతున్నాను, కాసేపు వాక్యం అనమనే కదా అని ఏదో ఒక రకంగా నచ్చచేపు మందిరంలో కూర్చోబెట్టాలే కానీ పోతే ఉంటాడు పోతే పనుడు. ఆ పనుడికి అంతమంది పనుడు వచ్చారు, 10 మంది, ఎవరూ మాట్లాడాల. దాంట్లో ఒక్క పనుడే మహాయాడు. ఆడికేం అవసరం, ఆడు బాగైతే ఏంటి, బాగోపోలేదు, వాడి చేత వాడు కొత్తదిగా. కానీ యజమానుడు బాగుండాలి, యజమాని కుష్టి తొలగిపోవాలని కోరుకున్నవాడు కాబట్టి బతిమాలో బామాలో నయానో భయానో చెప్పడానికి ప్రయత్నించాడు. ఇదే విశ్వాస సంఘంలో చేయాల్సిన పని. పాపములో ఉన్న వ్యక్తి, శాపగ్రస్తంలో ఉన్న వ్యక్తి, వ్యసనాల్లో ఉన్న వ్యక్తి, కోప ఉద్రేకాల్లో ఉన్న వ్యక్తి, ఎటువంటి భయంకరమైన స్థితిగతుల వ్యక్తికైనా అయ్యా ఒక్కసారి రా, నేనేమడుగుతున్నానయ్యా, నేనేమడుగుతున్నాను, కాస్త మందిరానికే కదా, 1 గంటగా కూర్చోమంటున్నాను, 1 గంటే కదా అని నయాన్నో భయాన్ని చెప్పి నువ్వు కూర్చోబెట్టగలిగితే ఒక రోజున దేవుడు కార్యాలైనా చూస్తాడు. నేను సాక్ష్యంగా చెప్తున్నాను. ఈ రోజున రక్షణ పొందుకున్నారని కాదు, కానీ నేను నయాన్నో భయాన్నో అంటే భయం మా వాళ్ళకి ఒక గట్టిగానే చెప్పేదాన్ని. రాము అన్న నాకు చెప్పాడు, అమ్మ నా మంచి కోసం చెప్పాడు, మంచి ఆయన, అమ్మ వాళ్ళు చూస్తే కొంచెం ఇదిగా ఉంటారు, ప్రభుత్వం నోరు జారేమన్నా అంటే బాధపడతామమ్మా, ఎందుకు వాళ్ళు వదిలేయి, వాళ్ళకేం చెప్పమాక పాని, వాళ్ళంతే పాని అనేవాడు. అంటే బాగుపడకూడదని కాదు, వాళ్ళు ఎక్కడన్నా నన్ను గబుక్కులు ఇసుకుంటారు, తాగినప్పుడు ఏంది అక్కడ అంటుందని ఇసుకుంటారో, అరుతుందని ఏమంటారు, నన్ను తిడతారేమో అని ఆయన మంచి మనస్తారేమో రాము. నేను చెప్పేది, నాన్న తిడితే తిట్టారు, కొడితే దెబ్బ కొడతారు, చెప్పడం నా బాధిస్తానా, నువ్వు చెప్పక ఎవరు చెప్పక ఎలాగన్నా, వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారన్నా, ఫోన్లే అంటే అన్నారు, నేను సేవకు వచ్చింది సావడానికి కదా అంటే అలా ఉండేది అని ఆయన మంచితనం కానివాడు. కానీ ఆ చెప్పే నడిపింపే, ఆ గద్దింపే, నయానో భయానో గుచ్చో ఇట్టో ఏదో రకంగా దేవుడు మహాకృప చేత ఈరోజు రక్షణ పొందుకోవడాలు వచ్చారు. అవునా కాదు? ఆ రోజు కూడా ఆయన మాట వదిలేసుకుంటే నాకెందులో పోతే పని ఉంటే ఈ రోజు ఇక్కడ దాకా వచ్చేవాడు కాదు. ఎవరో ఒకరు కూనుకోవాలి, తిడతారు పడాలి, కొడతారు పడాలి, కానీ ఒక రోజున వాడు దేవుడి దగ్గరికి వస్తాడు. స్టెఫను చనిపోయిన తర్వాతే పౌలు వచ్చాడండి. స్టెఫను కళ్ళ ముందు రాళ్ళతో చంపేశాడు పౌలు. స్టెఫను ఏ పాపం వినడు, శిష్యుడు కక్ష తీర రాళ్లతో కొట్టి చంపాడు, దగ్గరుండి చంపించాడు పౌలు. స్టెఫను చనిపోయిన తర్వాతే పౌలు లేవనెత్తబడ్డాడు. స్టెఫను చావు పౌలులో బ్రతుకునిచ్చింది. సేవకుడు అనేవాడు చస్తాడా, బ్రతుకుతాడా, ఉంటాడా, పోతాడా కాదు, తాను చనిపోయినా పర్వాలేదు, ఒక్క ఆత్మన దేవుడి కొరకు వెలిగించబడాలి, ఒక్క ఆత్మన దేవుడి కొరకు సంపాదించాలి, ఒక్క పట్టణాన్ని దేవుడి కొరకు కదిలించాలి. అదే నిజమైన సేవకుడి గురి గమ్యం. అలాంటి వాడు దేనికి భయపడ్డు, ఎవరికి భయపడ్డు, దేనికి ఆశపడ్డు. అర్థమవుతుందా? స్టెఫను చనిపోయిన తర్వాతే పౌలు గారిని దేవుడు ఎన్నుకున్నాడు. హింసకుడు దూషకుడైన పౌల్ని ఎన్నుకొని చచ్చేదాకా సేవ చేయించాడు. ఎన్ని శ్రమలు పట్టాడో మహానుభావుడు. చచ్చిపోయినా బాగుండి అనిపిస్తాయి శ్రమ చూస్తే, కానీ చావనివలా, బ్రతకనివలా. ప్రతిరోజు చస్తూ బ్రతికాడు, తాను చనిపోతూ అనేకులు బ్రతికించాడు. అలాంటి పరిచర్య చేశాడు కాబట్టే క్రీస్తు తర్వాత అంత గొప్ప ఆధిక్యత బైబిల్ గ్రంథం మొత్తంలో పౌలుకి వచ్చింది. శిష్యులు కూడా లేకుండా పౌలు గారు తీసుకున్నారు. పొడిచేవాడు, తిట్టేవాడు దగ్గరుండి చంపించాడు. స్టెఫను మాట చెప్తుంటే వెనక మూర్ఖంగా రాళ్ళతో కూడా చంపించాడు. అంత కర్కోటకుడైన వాడిని స్టెఫను చనిపోయినాకే వాడిని చంపే కదా, నిన్ను చూసుకుంటారా అని దేవుడు పౌలు పుట్టుకున్నాడు. కాబట్టి పరిచర్య ధర్మం ఏంటో తెలుసా అండి? ఎవరు అంటారు, దూషిస్తారు, తిడతారు, కొడతారు, చంపేస్తారు కూడా, దానికి సిద్ధమైతేనే సేవ. దానికి సిద్ధమైతేనే సేవ అండి. కార్పోట్ వేసి అందరూ పిలుస్తారు. ఇప్పుడు మా ఇంట్లో పైన పీకల దాకా పెట్టారు, మధ్యాహ్నం మంచి భోజనం బాగా తిన్నాం. ఒకళ్ళ ఇంటికి వెళ్తే మనుషులు కూడా ఎవరు మా మొహాన కూర్చోమన్నారు, మనుషులు కూడా ఎవరు. అయినా నోరు మూసుకుని అట్టా ఈరోజు వస్తూ ఉంటాయి. దాహం వేస్తున్నా, గొంతు ఎండిపోతున్నా,
కూర్చోమనకపోయినా ఏం చేయకపోయినా అయినా సరే కాసేపు ఉండి అమ్మ దేవుడికి మాట చెప్పాడు, అమ్మాయి మందిరానికి రండి, అమ్మాయి తను అని అడుగుతున్నాను. అంతేగాని ఇట్లా ఇవ్వలేదు, ఇట్లా చేయలేదు అని అనుకునేది ఏం లేదు. అక్కడ ఇచ్చినా తీసుకోవాలి, ఇక్కడ ఇవ్వకపోయినా తీసుకోవాలి. ఒక ఇంటికి వెళ్తే 1000 రూపాయలు ఇస్తారు, ఒక ఇంటికి వెళ్తే 10 రూపాయలు కూడా ఇవ్వాలి. ఇక్కడ స్తోత్రం అనాలి, అక్కడ స్తోత్రం అనాలి. అదే సేవకుడు మనసు అండి. అందరు ఇచ్చేవాళ్ళు ఉండరు, అందరూ కొంత పుట్టిగా ఉంచేవాళ్ళు ఉండరు. ఏ స్థితిలో ఉన్నా వాళ్ళు బ్లెస్ చేయాలి, వాళ్ళ దేవుడి సువార్త ఒకేలా చెప్పాలి. అందుకే దుర్గం ఎప్పుడు చెప్తా ఉంటాను, దుర్గమ్మ అంటే నాకు ప్రేమ, అందుకే పిలుచుకొని చెప్తా ఉంటాను. హల్లెలూయా. కాబట్టి అలాంటి మనసు తెచ్చుకోండి. అంతేగాని వాళ్ళు తిడతారు, వాళ్ళు అంటారు అంటే ఆ వ్యక్తి ఎప్పటికీ ఆ ఊపిలోనే ఉంటాడు, ఆ పాపంలోనే ఉంటాడు. నీ వల్ల ఎప్పటికీ అతను బయటికి రాలేడు. ఒక మాట అనుకున్నా, ఏమనుకున్నా, నేను చేసి దేవుడి నిమిత్తం, దేవుడి కొరకు అతను ఏదో ఒక విధంగా మారితే చాలా మంచి మనసుతో అడిగాయి, దేవుడే నీకు ఒక దారి చూపిస్తాడు, దేవుడే నీకు దారి చూపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఎలీషా పనివాడు చెప్పిన మాటకి లోబడ్డాడు. ఎలీషా కుష్టి వ్యాధిగ్రస్తు నుంచి ఆశ్చర్యకరమైన స్వస్థత పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రక్షణ అనేది ప్రతి ఒక్కరికి అవసరం అండి. ఆత్మ సంబంధమైన కుష్టి, శరీర సంబంధమైన కుష్టి ఎంతో మందికి ఉంది ఈ రోజున. ఆ శరీర రోగంతో ఉన్నవాడికైనా దేవుడు కావాలి, ఆత్మ సంబంధమైన పాప రోగంతో ఉన్నవాడికైనా దేవుడు కావాలి. మీ కుటుంబం వస్తుంది, మీ భర్తని, మీ భార్యని, మీ పిల్లల్ని, మీ బంధువుల్ని, మీ ఇరుగు పొరుగు వారిని, ఎవరినైనా ఒక్కళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టండి. నువ్వు పొందుకున్న, నువ్వు పరిచయం చేసుకున్న దేవుడు చెప్పండి. మన గౌరీ ఒక మాట అన్నాడు, చాలా బాగా వేసింది, భారం అనిపించింది. అక్క నాతో మా ఫ్రెండ్స్ ఎంతమంది మాట్లాడారు అక్క, చుట్టుపక్కల వాళ్ళే, ఏ రోజు కూడా చర్చికి రారా, ఏ రోజు కూడా ఇక్కడ రారా అని వాళ్ళు ఎవరు నాకు చెప్పలేదు అన్నాడు. ఎంత బాధ. హౌస్ ఆడదామరా, వారికి వెళ్దామరా, తినటానికి రా, సందులోకి రా, టీ స్టాల్ దగ్గర అడిగిన వాళ్ళే కానీ ఒక అరగంట చర్చికి మా మందిరానికి అని అడిగిన వాళ్ళు ఎవడు కనపడడం. ఒక అప్పుడు కనపడితే 4 ఏళ్ళైతే రక్షించబడి, కానీ ఇప్పుడు దాకా అంటే ఒక దేవుడి ప్రణాళిక. నేను చెప్పాను, ఎవరు నీకు చెప్పలేని నువ్వు బాధపడుతున్నావు, నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత నీ స్నేహితులకి, నీ బంధువులకి, నువ్వు పనిచేసే చోట ప్రతి ఒక్క దేవుని సువార్త చెప్పు. వాడు ఈ మందిరానికి రావాలని రూల్ ఏం లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడితో ఉంటే చాలు, దేవుడితో ఉంటే అవకాశం ఉంటే వస్తారు, దూరంగా దగ్గరకు పోతారు. కానీ దేవుడు నమ్ముకుని చక్కగా ఉంటే చాలు, భారం పెట్టుకోయి అని చెప్పాను. కాబట్టి ఎలీషా తన దేవుడి దగ్గర మాటకు లోబడి, సేవకుడు చేసిన మాటకు లోబడి, తనకు ఎంతో దూరం ప్రయాణం చేసి తనకున్న కుష్టు రోగాన్ని పోగొట్టుకున్నాడు. కానీ చివరిగా ఒక మాట చేసి ముగిస్తాను, ఉండమ్మా. కానీ ఎలీషా దగ్గరే ఉంటూ అంత భక్తి గల సేవకుడు, అంత అభిషేకం పొందిన సేవకుడు దగ్గర ఉన్న గెహజీ మాత్రం ధనానికి ఆశపడ్డాడు. ఎలీషా నైమాను మరి ఎలీషాకి కానుకలు ఇస్తుంటే, నీ కానుక నాకు వద్దు పో అన్నాడు. వెళ్ళిపోతుంటే వెంటనే గెహజీ వెళ్ళి దూరంగా వెళ్ళి వెంటనే ఏమడిగాడంటే, ఆ కానుక నాకు ఇవ్వండి, మా సార్ ఇందాక వద్దన్నాడు కదా, ఆయనకి ఏదో పని పడిందంట, అంటే నాకు ఇవ్వండి అని ఎలీషా అడగకపోయినా అడిగినట్లుగా దొంగతనంగా కానుకలు తెచ్చేసుకున్నాడు. వెంటనే ఎలీషా అన్నాడు, అయ్యా ఇది ఏంటి బంగారం వెండి తీసుకునే సమయమా? ఆడొచ్చిన దేనికి? రోగం పోగొట్టుకోవడానికి. ఆడొచ్చిన దేనికి? బాధలో వచ్చాడు. ఆ బాధలో కష్టంలో ఉన్నవాడికి డబ్బులు ఎందుకు మనకి? ఎందుకు తీసుకున్నావు నువ్వు? కాబట్టి నయమానుకున్న కుష్టు నీకు, నీ సంతతి వారికి సదాకాలం ఉంటుంది అన్నాడండి. ఒక భక్తిగా దైవ సేవకుడి దగ్గర ఉండాల్సిన వాడు కుష్టి రోగం తెచ్చుకున్నాడు. కుష్టి వ్యాధిగ్రస్తుతో ఉన్నవాడు దేవుని యందు భయభక్తులకై వదిలించుకుని వెళ్ళాడు. ఈ రోజున చాలా మంది కూడా దేవుడు బిడ్డలం, దేవుడు నమ్ముకున్నాం, మందిరానికి వెళ్తాం, దేవుడు 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 అని తెగ చూపించేస్తారు. కానీ దేనికి ఆశపడుతున్నావు? నీ మనసు ఎక్కడ ఉంది? నీ ధనము ఎక్కడ ఉందో నీ మనసు అక్కడే ఉంది అన్నాడు దేవుడు. నేను ఒక సాక్ష్యం చెప్తాను. మన సోదరు చెప్పా, ఒక పెద్ద సంఘం, పేరు చెప్పండి, యూట్యూబ్లో అవుతుంది కాబట్టి ఫీల్ అవుతారు. పెద్ద సంఘం, ఆ సంఘంలో సేవకుడి దగ్గర ఒక ఉండేవాడు. పక్కనే తర్వాత చెప్తే ఎప్పుడైనా పక్కనే ఇల్లు, పక్కనే గది ఇచ్చారు.
చక్కగా తినడానికి ఉండటానికి పావుమూట బియ్యము, పిల్లలకి వాళ్ళకి ఫ్రూట్స్, పళ్ళు, డబ్బులు అన్నీ విరిగా ఇచ్చేవాళ్ళు. కానీ ఆ వ్యక్తికి అవి సరిపోక ఏం చేస్తారంటే విశ్వాసం కొంతమంది బాగున్నావు బ్రదరు అని వెళ్తా పండు ఇచ్చేవాళ్ళు, వెళ్తా కాయ ఇచ్చేవాళ్ళు, వెళ్తా 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు, వెళ్తా 200 ఇచ్చేవాళ్ళు. ఈ విధంగా వాడికి డబ్బులు అలవాటు అయిపోయింది. ఒక 5 నిమిషాలు పట్టుకోండి పాపని అయిపోయింది, 5 నిమిషాలు వెతుకు వాడికి ఆత్మవిషయాలు వచ్చేసాడు. హల్లెలూయా. ఆడు చేశాడు. వీడు సేవకుడు దగ్గర ఉన్నాను, నేను సేవకుని పని చేస్తున్నాను, దేవుడు ఏ విధంగా నన్ను పోషిస్తున్నాడన్న మనసు మర్చిపోయి వచ్చిపోయేవాడు చేయటం నేర్చుకున్నాడు. వచ్చేవాడు ఏం తీసుకొస్తాడు, వచ్చినోడు ఏం చెప్తాడు, వచ్చినోడు ఏం చేస్తున్నాడు అని చెప్పి తీసుకొని నేర్చుకున్నాడు. ఎలా తయారైపోయాడంటే ఎవరు 100 రూపాయలు ఇస్తే చర్చిలో వాడికే ప్రార్థన, ఎవరు 200 ఇస్తే వాళ్ళకే వాక్యం ఇవ్వడం, ఎవరు 500 ఇస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ బాబు అని చెప్పడం. ఆ విధంగా గెహజీలాగా ధనాపేక్ష కలిగిన వాడిగా తయారైపోయాడు. ఆత్మ సంబంధమైన బిడ్డ, మంచి బలమైన సేవకుడు పక్కనే ఉన్నాడు. సేవకుడు చేయి చేపట్ల. ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తే నేను చేయి చేపల, ఏదో వాళ్ళ ఒంట్లో పాలు ప్రార్థన చేసి వచ్చేసాను. నా వెనకాల ఒకళ్ళు బుజ్జి వచ్చిన కనుక అనుకుంటే ఒక మనిషి నాశనం చెప్తున్నా. బుజ్జి ధ్యానం ఎవరు వచ్చారు, నేను వచ్చేసిన వెంటనే ఆడమ్మ నువ్వు వాళ్ళని తీసుకోమంటే గబుక్క తీసేసుకున్నానుకో అది మంచి పద్ధతి కాదు, మంచి అలవాటు కాదు. ఇచ్చే విశ్వాసులు అలా తయారు చేయకూడదు, వచ్చిన వాళ్ళు ఆశపడకూడదు. అర్థమవుతుందా? పెట్టిపోతలు అయినకూడదు. ఎందుకని ఒక సోమరిని, ఒక మంచి విశ్వాసిని భ్రష్టుడిగా తయారు చేసే విశ్వాసులే. ఒక మంచి వ్యక్తిని, వాడబడాల్సిన వ్యక్తి వాడు డబ్బులు పెట్టకపోతే ఆశపడేవాడు కాదు. ఫోన్లే పాపం అని పాపం పెట్టారు. తర్వాత అలవాటుగా మారిపోయింది. ఒక్క పెగ్గే వేసుకో, ఒక్క చుక్క వేసుకో, ఒక్క బాటిలే తాగు అంటాడు, తర్వాత 4 బాటిల్ అవుతుంది. ఇది కూడా అంతే. సేవలో సేవకులు తప్పించి పక్కనున్న వారికి, వచ్చే వారికి సేవకులతో పాటు మీరు పెట్టాలే కానీ లేనప్పుడు ఉన్నప్పుడు ధనం ఇచ్చి, వస్తువులు ఇచ్చి, తిండి పెట్టి పోషించి తెలియకుండా మీరు వాళ్ళ సోంబేరులు చేస్తే వాడు దేవునికి, సంఘానికి దూరం అయిపోతారు. ఈ రోజున అబ్బాయి ఎంతో మంది కంప్లైంట్ ఇచ్చారు, సేవకుడు పంపించేశాడు. ఇక్కడ ఉంటాకి ఇక్కడ వీళ్ళు లేదు అని ఫ్యామిలీ మొత్తం బయటికి వెళ్తుంది. భార్య పిల్లలు అందరూ కూడా ఎవరు బయటికి వెళ్తారు. అంత దృష్టి ఎందుకు? దేవుడు పక్క సేవకుడితో వెళ్తే సేవకుడి పక్కనే చక్కగా భోజనం పెట్టి దానికి ఏం పెడితే అది అయిపోయిందమ్మా పెట్టారు. అంత ఆధిక్యత సేవకుడు పక్కన ఉన్నాడని బ్రదర్ అని గౌరవించారు. అది పోయింది, విలువ పోయింది, డబ్బు పోయింది, అన్ని పోయి ఒక భ్రష్టుడిలాగా, ఒక అనామకుడిలాగా ఈ రోడ్డు మీద కనిపిస్తే పాటించే దిక్కు లేకుండా 100 మందిలో బ్రదర్ అని పిలిపించుకున్న వాడు ఈ రోజున ఆడ అనే స్థాయికి వచ్చేసింది. ఎప్పుడు కూడా సంఘంలో నేర్చుకోండి, మీ చుట్టాలు 100 మంది పిలుచుకోండి, కానీ సేవకులకు తెలియకుండా పెట్టుకోతలు కానీ, సేవకులకు తెలియకుండా డబ్బు కానీ, సేవకులకు తెలియకుండా వ్యవహారం కానీ నడిపితే ఆ వ్యక్తిని మీరు భ్రష్టులుగా చేసిన వాళ్ళు అవుతారు, పాపములకు నడిపించిన వాళ్ళు అవుతారు. ఒకరోజు సంఘానికి ఆ వ్యక్తి దూరం అయిపోతాడు. నాకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు, దేవుడే తీసేస్తాడు. గెహజీ తీసుకున్నాడు, ఎలీషా చూడ దేవుడు చెప్పాడు, గెహజీ కుష్టి వ్యాధి పోగొట్టుకున్న వాడి దగ్గర అడుగు తెచ్చుకున్నావే, ఇది సమయమా? వాడు రోగంతో వచ్చాడే, బాధతో వచ్చాడే, వాడి దగ్గర డబ్బు తీసుకోవడం సమయమా? వాడి వదిలే కుష్టి నీకు వచ్చేస్తున్నాడు. వాడికి మాత్రం వాడి సంతతికి ఇప్పటి వరకు ఆ కుష్టి వ్యాధి సంతతి వచ్చేసింది. అది శాపగ్రస్తం. ఎలా పడితే అలా ఉండటానికి, ఎలా పడితే సేవ అండి ఇది. బయట అంటారు అది బాగానే ఉన్నారని, ఒకరోజు ఉగ్రత వస్తుంది, వారికి వారి పిల్లలు అనిపించే ఉగ్రత దిగిపోతుంది. ఆ రోజు ఎవడే కాపాడలేడు. ఇప్పుడు పైన బాగానే ఉంటది, చూడటానికి బాగానే ఉంటది, అన్ని ఆహ్లాదం కనబడుతుంది. ఒకరోజు రానే వస్తుంది, ఆ రోజు దేవుడు దిక్కు కూడా ఉండడు. నాకెంతో బాధ కలిగించింది. హాస్పిటల్లో ప్రార్థన చేసి వాళ్ళ దగ్గర 20-30 అడుగుతారు. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో నూనె రాసి ప్రార్థన చేస్తారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకుంటారు. ఆడు దేనుకున్నాడు, ఆడేదో బాధపడుతున్నాడు, నొప్పులతో బాధపడతారు. కంటాకు రెడీగా అమ్మా సేవకుడి దగ్గర వచ్చారంటే ఏమడుగుతారండి? ప్రార్థన చెయ్యండి. ఉచితంగా వచ్చిందేగా, ఉచితంగా ఇచ్చి రావచ్చుగా, ఆ
పనివాడు జీతానికి పాత్రుడు. నిజమే, నీ దగ్గర నేను వాక్య వ్యక్తి పని చేసి నీ ఇంట్లో కష్టపడి నీకు బ్లెస్సింగ్ ఇస్తే నువ్వు ఇచ్చిన కానుక నాకు ఆశీర్వాదం. నువ్వు ఏడుస్తూ మంచం మీద పడుకుంటే నేను వచ్చి ప్రార్థన చేసి పొందబట్టరా అంటే అదేం ఆశీర్వాదం? దిక్కుమాల ఆశీర్వాదం. ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండదా? ఎంత బాధ వేస్తుందంటే నాకు అలాంటి వాళ్ళు చూస్తే మీరేమన్నాడు, ఇక్కడ ఒళ్ళు మండిపోతున్నాడు. ఈ బెడ్లో పేషెంట్, ఆ బెడ్లో పేషెంట్, ఎదురు పేషెంట్, పక్క పేషెంట్, అయ్యారు రెండు ప్రార్థన, ఈమె 20, ఆమె 20, ఆమె 10 అంటే వీళ్ళు జోబులు నింపుకుని వెళ్ళిపోతారా? ఆ ప్రార్థనకి ఏమైనా స్వస్థ వస్తుందా? ఏమీ రాదు. వీళ్ళ జోబులు నింపుకోవడం తప్ప ఏమీ రాదు. అలాంటి వారు శాపగ్రస్తులు. వాళ్ళు రోజు కడుపు నింపు కావచ్చు, కానీ ఒక రోజు శాపగ్రస్తం అవుతుంది. ఆ డబ్బు ఆషామాషిక దేవుడి దగ్గర నీకు ఉచితంగా వచ్చి ఉచితంగా ఇవ్వు. దేవుడు నీకు తలాంతి ఇచ్చాడు, పాట పాడే తలాంతి ఇచ్చాడు, ప్రకటించు, ప్రార్థించే తలాంతి ఇచ్చాడు, ఇవ్వు. వాక్యం ఇచ్చి తలాంతి ఇచ్చాడు, ఇవ్వు. వాళ్ళు పెట్టేది తీసుకో, అంతే. నో కమాండ్, నో డిమాండ్. హల్లెలూయా. మరీ మొండోళ్ళు ఉంటారు, లోపల ఉంచుకు కూడా లేవంటారు. ఇంకా అలాంటి వాళ్ళు మనం పట్టుకుని తీయాలి. హల్లెలూయా. ఇంట్లోనే ఉంటాయి, ఒడ్లోనే ఉంటాయి, పెట్టిలోనే ఉంటాయి, బీరువాలు ఉంటాయి. ఏం లేవమ్మా అనుకుంటారు. ఏ ఎలుగులో కొట్టారనుకో, ఏ ఎలుగులో పడబడ కొట్టేసి అనుకో, అప్పుడు నిజంగా ఏమన్నా 2 లక్షల రూపాయలు ఎలుగులు కొట్టేసి అంట. తెలుసా? యూట్యూబ్లో వేశాడు. ఎలుగులు 2 లక్షల రూపాయలు దాసి 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 పెట్టారు. ఏమని? నీ ధనము ఎక్కడ ఉండును అక్కడే నీ హృదయం ఉండను. నీ ధనము చిమ్మెటగా ఎలుగు లేదు, చెదలు కూడా పట్టి అక్కడ వాక్యం ఉంది. నీ ధనానికి చెదలు కూడా పడతాయి అంట. అక్కడక్కడ చెదలు పట్టినాయి 5 లక్షలకి. ఒక ఆమెకి 2 లక్షల ఎలుగులు కొట్టేసి పాపం ముక్కలు 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 అయిపోయింది. నేను అక్కడ డబ్బు దాసాను, ఇక్కడ డబ్బు దాసి దోచుకోవడం ఆయన బాగా తెలుసు. ఎలా దోచుకోవాలి, నువ్వు దాచుకుంటే ఆయనకి ఎలా దోచుకోవాలి బాగా తెలుసు. దేవుడి దగ్గర ఆటలాడుకోకండి, మనుషులతో ఆడుకోండి, కానీ దేవుడితో మాత్రము ఆటలు ఆడద్దు. వడ్డీతో సహా వసూలు చేస్తాడు. నా దగ్గర ఏమీ లేవు, ఎక్కడికి వచ్చి అడుక్కుంటారు 10 రూపాయలు, ఇంట్లో దోసుకుంటారు. ఏమీ లేదు లేకుండా పోతాయి. అట్లా ఎప్పుడు చెప్పకూడదు. నీకు నిజంగా లేకపోతే ప్రభువా ఇవ్వటానికి ఈ వారం నా దగ్గర లేవు ప్రభువా, నాకు సహాయం చేయ ప్రభువా దేవుణ్ణి అడగాలే. కానీ నోటితో ఎప్పుడు లేవు, బియ్యము లేవు, ఉప్పు లేవు, పప్పు లేదు, డబ్బు లేదు, ఆరోగ్యం లేదు, అసలు నేనే లేదు, అసలు ఉందో లేదో అర్థం కావట్లేదు. లేదు 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 చెప్పొద్దు. ఉంది, కావాలి, ఉంటుందని చెప్పు విశ్వాసంతో. లేని దాన్ని కూడా నీ కోసం రూపొందించిస్తాడు దేవుడు. విశ్వాసంతో పలుకు. ఈ రోజు నా దగ్గర లేకపోవచ్చు, రేపు నాకు దేవుడు ఇస్తాడు. ఈ రోజు నేను స్థాయి కింద ఉండొచ్చు, రేపు నేను అభివృద్ధి పొందుకుంటాను. ఒకవేళ ఈ రోజు నేను బండి లేకపోవచ్చు, రేపు నేను కొనుక్కుంటాను. నా ఇంట్లో వస్తువులు లేకపోవచ్చు, తర్వాత నేను తీసుకుంటాను. దేవుడు తప్పకుండా కలగజేస్తాడు. దేవుడు తప్పకుండా నాకు ఇస్తాడు. దేవుడు తప్పకుండా నేను దర్శిస్తాడు. దేవుడు తప్పకుండా నన్ను వాడుకుంటాడు. దేవుడు తప్పకుండా నన్ను ఉంటాము ఉండబెడతాడని పలుకు. విశ్వాసాన్ని కనపరుస్తాడు. అంతేగాని చెడుకి లేవో లేవు లేవో లేవు లేవో లేవు ఎన్నది గొప్పవా ఎవరు చెప్తున్నా మాట? దేవుడు నిలబడి దేవుడి దగ్గర భయం లేకుండా లేవు అంటున్నావు. లేవు కదా, లేకుండా పో అంటాడు. జీవితంలో ఇక అడుకోవడం తప్ప ఏం కాపాడు. దేవుడి దగ్గర వచ్చి అబద్ధాలు ఎప్పుడు 100 రూపాయలు ఉన్నా, 10 రూపాయలు ఉన్నా, 10,000 ఉన్నా, ఇచ్చిందయ్యా స్తోత్రమయ్య అని చెప్పాలి. హల్లెలూయా. ధనాపేక్ష, ధన ఆశ, ధనము దాచుకుని అబద్ధాలు చెప్పే స్థాయికి రాకూడదు. ఆత్మ సంబంధం మరణం అయిపోతారు. గెహజీకి వచ్చింది కుష్టి వ్యాధి, ధనానికి కోసం పరిగెత్తాడు. మంచి సేవకుడి దగ్గర నుండి పది నేర్చుకోకుండా ధనాశ నేర్చుకున్నాడు, ధనాపేక్ష కలిగి ఉన్నాడు. అది కుష్టి వ్యాధి దగ్గరికి వెళ్ళిపోయింది. కుష్ఠోడేమో బాగయ్యాడు, బాగున్నాడు కుష్టి వ్యాధి తెచ్చుకున్నాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని ఎలా ఉంచుతాడో తెలియదు. మీ హృదయ స్థితిని, మీ యొక్క దేవుడి పట్ల ఉన్న భయభక్తులు జాగ్రత్తగా కాపాడుకోండి. దేవుడితో ఆడుకోవద్దు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. జాన్ బాబు ప్రార్థన చేసుకుండగా అందరూ ఏకీభవిద్దాం. హల్లెలూయా. రక్షణ పొందేవారు మందిరంలో ఉండండి, మిగతా వారు ప్రార్థన అయిన తర్వాత వెళ్ళండి.